జై దివ్యాంగ్ ప్రభుత్వం దివ్యాంగులకు అమలు చేసిన 6,000 రూపాయల పెన్షన్ కానీ సంక్షేమ పథకాలు కానీ వెంటనే అమలు చేయాలని చెప్పేసి దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం తరఫున ఈరోజు డిసెంబర్ 2 తారీఖు నాడు మన సిద్దిపేట కేంద్రమైన అడ్వెంచర్ పార్క్లో కొమటిచెరువు వద్ద అడ్వెంచర్ పార్క్లో దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది. వెంటనే దివ్యాంగులకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి గత 3 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దివ్యాంగులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ దివ్యాంగులను పట్టించుకున్న పాపన పోలేదు. దివ్యాంగుల ప్రపంచ వికలాంగుల డిజేబుల్ డే రోజే సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఒక ప్రతిపక్షంగా మాదొక దివ్యాంగుల పార్టీలాగా భావించుకొని అదే రోజు ఆయన ప్రభుత్వాన్ని స్థాపించుకోవడము, మరియు అదే రోజు ఎంపీ కోడ్లు వేయడము, అదే రోజు సర్పంచ్ కోడ్ వేయడము, అదే రోజు సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్లో కార్యక్రమం ఏర్పాటు చేసి అధికారులని అక్కడికి పిలిపించుకోవడము, దివ్యాంగుల పైన కక్ష సాధింపు కోసం అని చెప్పేసి నేను దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం తరఫున గట్టిగా సూటిగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రశ్నిస్తున్నాను, మరియు డిమాండ్ చేస్తున్నాను, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. జై దివ్యాంగ్ వెంటనే దివ్యాంగుల పెన్షన్లు అమలు చేయాలి. అలాగే వారికి ఇస్తానన్న మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కూడా అన్నీ కూడా వెంటనే ఈ సర్పంచ్ ఎలక్షన్ కోడ్ గురించి అది అసలు ఆలోచించద్దు. మీరు కోడ్ గురించి ఆలోచిస్తే మీరు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీరు ఎలక్షన్స్ ముందు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత మీరు ఎమ్మెల్సీని ఎట్లా ప్రకటించారో మీరు అవన్నీ ఇచ్చే బాకీ పైసలు కూడా ఇప్పటికీ ఈ 2 సంవత్సరాల నుండి 46,000 పింఛన్ మీరు మాకు బాకీ పడ్డారు. ఎందుకంటే డిసెంబర్ నెల మీరు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిసెంబర్ నెల నుండి మీరు 4,000 నుంచి ఉన్న పింఛన్ 6,000 రూపాయలకు పెంచుతానని చెప్పేసి మాకు హామీ ఇచ్చినందున ఆ డిసెంబర్ మీరు 2023 నుండి మొదలుకొని 2025 డిసెంబర్ 3 తారీఖు దాకా కూడా మొత్తం లెక్కించుకుంటే 46,000 రూపాయలు దివ్యాంగుల పెన్షన్ మీరు దివ్యాంగులకు బాకీ పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల సంఖ్య 50 లక్షల పైచులుకునే ఉంటుంది. దివ్యాంగుల ఓటు బ్యాంకును మీరు ఏం తక్కువ అంచనా వేయకండి. ఈ రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి చెబుదామని చెప్పేసి ఈ దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం వేదికగా మీకు హెచ్చరిస్తున్నాము. దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం అంటే నాట్ ఓన్లీ సిద్దిపేట్, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కాబట్టి మీరు మీ దృష్టిలో పెట్టుకొని మీ స్థానిక మంత్రి ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ గారు మా దివ్యాంగుల మంత్రిగా ఉన్నారు. అలాగే ముత్తినేని వీరయ్య వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. సీతక్క గారు మీరు ప్రభుత్వంలోకి రాకముందు, అలాగే మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక మీ తీరు చాలా బాధాకరం. మాకు ప్రభుత్వంలోకి రాకముందుకు పేద ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నట్టు మాకు నటించి మమ్మల్ని మోసం చేశారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల అసలు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిక, ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే రేపు మీరు హుస్నాబాద్కి వస్తున్నారు కాబట్టి ఏ ఒక్క చిన్న విషయం కూడా దివ్యాంగుల గురించి మీరు మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే 2 సంవత్సరాల నుండి మీరు దివ్యాంగుల గురించి ఎక్కడ మాట్లాడలేదు. కాబట్టి ఇంకా రాబోయే 2-3 సంవత్సరాల గురించి దాకా కూడా దివ్యాంగుల గురించి మీరు అసలు మీ నోటి నుంచి రావద్దు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల నుండి దివ్యాంగుల మీ నోటి నుంచి రాలేదు మాట. ఏ ఒక్క సభలో కూడా దివ్యాంగుల గురించి మాట రాలేదు. ఎప్పుడు పెన్షన్ మమ్మల్ని కోసుకొని తింటారా, ఉద్యోగుల పెన్షన్ ఎట్లా వేయాలి, వీళ్ళ పెన్షన్ ఎట్లా వేయాలి, వాళ్ళ పెన్షన్ ఎట్లా వేయాలి, వృద్ధుల పెన్షన్ ఎట్లా వేయాలి, రైతు బంధు ఎట్లా వేయాలి, ఇవే అట్లా దివ్యాంగులకు పెన్షన్ పెంచుతానని చెప్పారు. ఎట్లా వేయాలని చెప్పేసి వాళ్ళు మాత్రం అర్థం చేసుకుంటలేరు. రైతన్న ఎట్లాగైనా కాలు రెక్కలు బాగుంటుంది, ఎట్లాగైనా బతకగలుగుతాడు, ఏ విధంగా ఏ కష్టం చేసుకుని బతకగలుగుతాడు. అప్పు సప్పు మా వికలాంగులకు అప్పు సప్పు ఎవరు ఇయ్యరు. మేము వికలాంగులలో ఎక్కువ మంది భార్య భర్తలు వికలాంగులు ఉంటారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని చెప్పేసి మీకు హెచ్చరిక అనుకోండి, డిమాండ్ అనుకోండి, మీకు వార్నింగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ చూడకండి. మాకు ఈ డిసెంబర్ నెలలో ఈ 2-3 ఈ సర్పంచ్ ఎలక్షన్ లోపే మాకు మీరు 6,000 రూపాయల పెన్షన్ అమలు చేస్తేనే మీకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నిల్చుంటుంది. లేకపోతే సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా ఎవ్వరు కూడా మీకు కాంగ్రెస్ ప్రభుత్వం రాదని చెప్పేసి నేను దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం
జిల్లా అధ్యక్షునిగా నేను గట్టిగా మీకు వార్నింగ్ ఇస్తున్నాను. జై దివ్యాంగ్, జై దివ్యాంగ్, దివ్యాంగ్ ఐక్యత, దివ్యాంగ్ ఐక్యత, దివ్యాంగ్ ఐక్యత.